గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పొన్నాలవంశకలశాంబుధికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగిగురుమంతరతోం నమామి. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథయోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణసాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురుపరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 197వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు, వినజెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పుగలవారు, తిన నేర్చునా కోతి తనకాయ అబ్బిన మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా అని అంటున్నాడు. విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్. వినుటయందు చెప్పుటయందు ప్రావీణ్యము కలిగి ఉన్నటువంటి వారికి, ఆ యోగ్యత కలిగినటువంటి వారికే ఈ గ్రంథమునందలి రహస్యము తెలుసుకొనగలరు. వినజెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మమెరిగేరా. వినుటయందు గాని చెప్పుటయందు గాని అట్టి నేర్పరితనము లేనటువంటి వారు ఈ పరిపూర్ణ బోధయందలి రహస్యము గుర్తింపగలరా అంటే గుర్తింపలేరు. కాబట్టి దీనందుండే ధర్మ మెరిగేరా, ఈ ధర్మము యొక్క గొప్పతనము, జీవన విధానము గుర్తింపగలరా అంటే గుర్తింపలేరు. జనులే కొబ్బరికాయ తిన నేర్పు కలవారు, కొబ్బరికాయ అందలి భాగములు, వాటి విలువలు, ఉపయోగించు విధానము, జ్ఞానము ఎక్కువగా ప్రకాశించు మానవులకే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ గురుపదేశము పొందినటువంటి మానవులు, గురుముఖత విచారించినటువంటి వారికే దీనిలోనటువంటి యొక్క విలువలు తెలియబడతాయి. తిననేర్చునా కోతి తనకాయ అబ్బీనా, కొబ్బరికాయ కోతికి ఒకవేళ లభించినట్లయితే దానిని అది సమగ్రంగా అనుభవిస్తుందా, తింటుందా అంటే అది తినదు. కాబట్టి కొబ్బరికాయ కోతికి చిక్కితే అది దానితో ఆటలాడి అది అక్కడక్కడ కొరికి పారేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ జనన మరణ రహిత విధానమునకు పరిపూర్ణ బోధ ఉన్నతమైన మార్గంగా సూచింపబడుచున్నది. బోధ అనగా మెలకువ అని అర్థము. కలయందు ఉండి కలదృశ్యములతో కలవరించు వానిని మెలకువలో గలవాడు తట్టి లేపినచో మెలకువ స్థితి చెంది, కల అందలి దృశ్యములు నిజము కావని, భ్రాంతి జన్యములని ఎట్లు దృఢపరచుకొనగలుగునో ఆ విధంగానే బోధ చేతనే భ్రాంతిరహిత విధానమును పెంపొందించుకొనుటకు సత్యోముక్తి అను పేర చెప్పబడినది.
కాబట్టి అందుచేత వినడమే తరించడము. అప్పుడే వారలెప్పుడు గంటే అని అన్నాడు కదా మొదటి కందార్థంలోనే. అప్పుడే వారలెప్పుడు గంటే అని కూడా చెప్పబడుచున్నది. మనసును ఏకాగ్రత చేసినా గాని విన్న విషయము అనుభూతము కాదు. ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశల్లో ఉన్న జ్ఞానము విస్తరింపజేసి వస్తునిచ్చే జ్ఞానము ద్వారా జ్ఞాన శబ్దార్థమును వెంటనే గుర్తించగలిగేలా చేయుట బోధనా విధానమందలి ప్రత్యేక లక్షణము అయి ఉన్నది. కాబట్టి విన్నది గుర్తించి గుర్తించిన దానిని వెంటనే చెప్పగలుగుట అన్నది అనుభవనీయము. కాబట్టి విన్నటువంటి యొక్క ప్రబోధను మన అంతఃకరణలో నిలుపుకొని దానిని అనుభవపూర్వకముగా గురు ముఖ ద్వారా విన్నటువంటి బోధన చెప్పడమే అనుభవనీయము అని చెప్పి మనకిక్కడ తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. అనగా రాగమ అనగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేప తీయనుండు అని అన్నట్లుగా చెప్పగా బోధయందు గట్టిదనము కలిగి సందేహ నివృత్తి కలిగించుకున్నట్లు అరుడతపరుచుకొనుటలో స్థితి యందు సహజత్వము కలిగి ఉన్నది. విన్నట్లుగా చెప్పగలుగుచు గుర్తించిన దానిని తన భావనలో స్థిరపరచుకొని తాను లేకపోవు విధానమందు సహజత్వము కలిగి అందుకు తగిన విధముగా నడవగలుగు నేర్పరితనము కూడా సహజముగా సిద్ధించును. ఇది అంతయు గురు అనుగ్రహము ద్వారా వస్తునిచ్చే ప్రబోధమునందు మాత్రమే కలుగగలదు. తన తెలివి తేటలతో మర్మమును గ్రహింపగలగవచ్చును, కానీ ధర్మమనున్నది జీవన విధానమందు మాత్రమే సిద్ధించగలుగును. ఇందుకు ఉదాహరణగా ఈ కందార్థమునందు కొబ్బరికాయను నారికేలమును ప్రమాణముగా గైకొని ప్రజ్ఞావంతుడైన మనిషికి ఆ కాయ లభించినప్పుడు అందరి ప్రతి భాగమును తన తెలివితేటలతే ఉపయోగపడులాగున మలుచుకొనును. ఎట్లనగా కొబ్బరి పెంకు, పీచు, కొబ్బరి ఫలము, అందలి నీరు వేటికవి ఉపయోగపడేలాగున చేసుకొనును. దాన్ని మరి అనుభవించి తినును. అదే కాయ చిన్న మనసు కలిగిన కోతికి లభించినట్లయితే అన్ని ఫలముల వలె దానిని నోటితో కొరికి ఫలమును ఆస్వాదించలేక విడిచిపెట్టుచున్నది కదా. అందుచేత మర్మధర్మము రెండు కలిపి గురువాక్యానుసారముగా పాటించి పోషించగలిగి ఉన్నప్పుడే ఈ గ్రంథములోని రహస్యము దృఢపడగలదని గ్రంథకర్త అయినటువంటి కృష్ణ ప్రభువు ఈ యొక్క సందేశము ద్వారా మనకు, ఈ యొక్క కందార్థము ద్వారా మనకు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.